ఆపోజిట్ బాక్సర్ కొట్టడంతోని పల్లవి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక రెఫరీ ఏమో 1, 2 అని చెప్పి అంటూ ఉంటే పక్క నుంచి సుమలత పల్లవి లే పల్లవి, కాలేజ్‌ని నువ్వు ఖచ్చితంగా గెలిపించగలవు. నువ్వు సాధించగలవు. నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి సుమలత అనడము. ఇటు చరణ్ కూడా లే పల్లవి లే అని చెప్పి అనడము. మొత్తానికైతే పల్లవికి మెలకువ వస్తుంది. ఇక లేచి ఆపోజిట్ బాక్సర్‌ని ఫుల్‌గా ఇక చిత్తుగా కొట్టేస్తుందనమాట. అతను పడిపోతాడు. పడిపోవడంతోని రెఫరీ వచ్చి చెక్ చేస్తాడనమాట. ఇక అతను లేవడు. ఇక యునానిమస్‌గా ఇక పల్లవియే గెలిచినట్టుగా థర్డ్ రౌండ్‌లో ఫైనల్ రౌండ్‌లో విన్ అయినట్టుగా చెప్పేస్తారనమాట. ఇక కాలేజ్ స్టూడెంట్స్ అంతా చాలా హ్యాపీగా వచ్చి పల్లవికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. ఛ! ఈ పల్లవి విన్ అయిపోయిందిగా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అక్షిత కోపంగా, అందరి మొహంలో నవ్వు. కానీ అక్షిత మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక ఇటు సుమలత, చరణ్, చంటి వీళ్ళు కూడా వచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు పల్లవికి. ఇటు భిక్షపతి అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. అసలు ఇంతవరకు ఈ పోటీ దాకా వచ్చిందంటే ఈ పల్లవి వల్లే. ఇప్పుడు కూడా ఈ పల్లవి వల్లే నేను కాలేజ్‌ని మళ్ళీ వదులుకోవాల్సి వచ్చింది. అసలు ఇలాంటి మనిషి బ్రతకకూడదు. దాన్ని బ్రతకనివ్వను అని చెప్పి కోపంగా ఇక మెల్లగా చాకు తీస్తాడు. ఎవరు చూడకుండా పల్లవిని పొడి చేద్దాము అన్నట్టుగా భిక్షపతి కోపంగా చూస్తూ వస్తూ ఉంటాడనమాట. ఇక ఇటు చుట్టూ జనాలు ఉంటారు కదా, పల్లవి ముందు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ. ఇక అదే టైంకి పొడి చేద్దాం అన్నట్టుగా భిక్షపతి వస్తాడనమాట. ఇక కరెక్ట్‌గా పల్లవిని పొడి చేయబోతూ ఉంటే ఇక గమనిస్తాడనమాట చరణ్. ఇక భిక్షపతి చేపట్టుకొని ఆపుతాడు. ఇక అతని చెయ్యి విరిచేస్తూ ఉంటాడనమాట. ఏంట్రా ఏంటి? మేము నువ్వు అన్నట్టుగానే పోటీకి సిద్ధమయ్యాము. 3 రౌండ్లు పార్టిసిపేట్ చేసాము. కాలేజ్‌ని సొంతం చేసుకున్నాము. ఇప్పుడేంటి పల్లవిని చంపాలని అని చెప్పి అనగానే ఇక పల్లవి కూడా, చూడు భిక్షపతి, మాకు ఎన్నైనా గొడవలుంటాయి. కానీ మా వరపు ఎవరైనా గొడవకొచ్చారంటే, కాలేజ్ కానీ ఎవరైనా వచ్చారంటే మేమంతా ఒక్కటైపోతాము. మేము ఒక్కటిగా ఉండి సాధిస్తాము. అది మా గెలుపంటే. నీలా కాదు అని చెప్పి పల్లవి ఇక చరణ్, అసలు వీడు మనని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఒక్కొక్క దానికి మనం వసూలు చేసుకోవాల్సింది. కొట్టు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఇక చరణ్ బాదుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక పల్లవి ఏమో చంటి అని చెప్పి అనగానే చంటి డాక్యుమెంట్స్ అవి తీసుకొస్తాడనమాట. సైన్ చేయి వీటి మీద అనుకున్నట్టుగా అని చెప్పి పల్లవి అనగానే ఇక సైన్ చేసేస్తాడు. భిక్షపతి సారీ చెప్పు మేడంకి అనగానే, సారీ మేడం అని చెప్పి ఇక భిక్షపతి సుమలతకి ఇలా చెప్తూ ఉంటాడు. మేడం, మీ వెనకాల ఈ పల్లవి శక్తి ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ టచ్ కాదు కదా, ఏమీ చేయలేరు. మీరు ఎప్పటికీ మంచిగా ఉంటారు మేడం. ఈ పల్లవి ఉన్నంత వరకు మీ జోలికి, మీ కాలేజ్ జోలికి ఇంకెప్పటికీ రాను అని చెప్పి భిక్షపతి చెప్తూ ఉంటే సుమలత పల్లవి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షిత అయితే కోపంతో వీడొకడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత భిక్షపతి సైన్ చేస్తాడు కదా డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ పల్లవి ఏమో సుమలతకి, తీసుకోండి మేడం, మీకు మాట ఇచ్చినట్టుగా కాలేజ్‌ని మళ్ళీ మీకు అప్పచెప్పాను, తీసుకోండి అని చెప్పి పల్లవి ఇస్తూ ఉంటే ఇక సుమలత, చాలా థ్యాంక్స్ పల్లవి అని చెప్పి అంటుంది. దీనికి థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పి ఇటు భువన, అక్షిత కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడు దాకా పల్లవి ఇక ఫుల్‌గా ఫైట్ చేసి అలసిపోయి అలా ఇక స్పృహ తప్పి పడిపోతుందనమాట. అయ్యో పల్లవి అని చెప్పి ఇక పల్లవిని లేపి ఇంటికి తీసుకెళ్తారు. మరోపక్క అక్షిత తన రూమ్‌లో ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ప్రీవియస్‌గా ఇటు సుమలత థ్యాంక్స్ చెప్తుంది కదా అందరి ముందు పల్లవికి, నీ వల్లే కాలేజ్ దక్కింది అని చెప్పి. ఇక ఇలాగ పల్లవిని ఆ రౌడీలేమో గుద్దేశాము, ఎగిరిపడింది, ఇక చచ్చినట్టే అని చెప్పి రౌడీలన్న మాటలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది. ఈ పల్లవి అసలు టైంకొచ్చేసింది ఫైనల్ రౌండ్‌కి. అదొస్తే ఖచ్చితంగా కాలేజ్ విన్ అవుతుందని నాకు తెలుసు. కానీ అది రాకుండా ఎన్ని ప్లాన్లు, ఎన్నిసార్లు ఎన్ని చేసినా కూడా ఈ పల్లవి ముందు నేను ఇలా ఫెయిల్ అయిపోతానేంటి అని చెప్పి మళ్ళీ ఆ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది. వాడేమో స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. ఏంటిది, ఈ పల్లవిని ఏమీ చేయలేనా అది అన్నట్టుగా ఆంటీని మెల్లమెల్లగా మార్చేస్తుంది. ఆంటీ కూడా చాలా పాజిటివ్ అయిపోయింది పల్లవి వైపు. ఇక మెల్లగా చరణ్‌కి పల్లవికి పెళ్లి చేసేస్తుంది ఆంటీ. అసలు చరణ్ సంగతి పక్కన పెడితే ఇక ఆంటీ అయితే మెల్లమెల్లగా పల్లవి మీద ఇష్టం పెంచుకొని ప్రేమను పెంచేసుకుంటుంది. అమ్మో, ఎలా ఏదో ఒకటి చేయాలి, ఏం చేయడానికి లేదు, ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత ఇలా అనుకుంటుంది. ఆల్రెడీ ఈ పల్లవి ముందే ఛాలెంజ్ చేసింది, ఖచ్చితంగా ఈ ఇంటికి కోడలినయ్యి మీ తల మీద ఎక్కి ఆడతాను, తొక్కుతాను అని చెప్పి ఎన్ని మాట్లాడింది. ఆంటీ తల మీద కాలు పెట్టుద్దో లేదో తెలియదు కానీ ఇది నా తల మీద కాలు పెట్టడానికే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల పక్కకి తిరిగి చూడగానే పల్లవి ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అంటుంది అక్షిత పల్లవిని. ఏం లేదు, నువ్వు కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్గా అలా అనిపించావు, ఏంటి సంగతి కనుక్కుందామని వచ్చాను, ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఏం లేదే, బాగానే ఉన్నానే అనగానే, లేదు అంటే నేను కాలేజ్ విన్ అయ్యాను కదా,
ఆఖరికి ఆంటీ దగ్గర నుంచి స్టూడెంట్స్ అందరు మొహాల్లో నవ్వు కనిపించింది. నీ మొహంలో కనిపించలేదే అనగానే అప్పుడు అక్షిత నవ్వు అంటే పైకేం నవ్వలేదులే, కానీ కాలేజ్ వచ్చినందుకు నాకు సంతోషమే. అయినా అందరిలాగా వచ్చి కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్పలేదనా ఏంటి అనగానే, మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ వెనకాల కుట్రలు చేయకూడదు కదా అని చెప్పి అంటుంది పల్లవి. కుట్రలేం చేశాను అని చెప్పి అంటుంది అక్షిత. ఇదిగో ఇలా బయటికి నంగనాచి మాటలు వేస్తేనే నాకు బీపీ రేజ్ అవుతుంది. పిచ్చి వేషాలు నువ్వు చేసినవన్నీ తెలుసు అని చెప్పి చంప మీద ఒకటి కొడుతుంది. కొట్టావేంటి అని చెప్పి అక్షిత అనగానే మరొకసారి కొడుతుంది. ఏంటి ఎందుకు నన్ను కొడుతున్నావు అని అక్షిత అడుగుతూ ఉంటే, గట్టిగా అరు, అప్పుడే కదా నువ్వు నన్ను యాక్సిడెంట్ చేసావు, అందుకే నేను కొడుతున్నానని ఇంట్లో అందరికీ తెలిసేది. నువ్వు గట్టిగా అరిస్తే అందరూ వస్తారు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అక్షిత సైలెంట్ అవుతుంది. ఏంటి నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి ఆ ఇద్దరితోని అని అంటుంది అక్షిత. ఇద్దరు నన్ను యాక్సిడెంట్ చేయడానికి వచ్చారని నీకెలా తెలుసు, నువ్వు చేయించట్టే కదా అని చెప్పి అంటుంది పల్లవి. అసలు ఏంటి నీకు నాతో ప్రాబ్లము? నేను నిన్ను చెల్లి అని చెప్పి ఎంత అభిమానించి ప్రేమ నిన్ను పెంచుకుంటూ ఉంటే అది నా మెడకే చుట్టుకునేలాగుందే. అసలు నువ్వు మారవా? నేను నిన్ను కొట్టడము వార్నింగ్ ఇవ్వడం కామన్ అయిపోయింది, నువ్వు ఇలా కుట్రలు చేయడము కామన్ అయిపోయింది. నీలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నువ్వు ఏంటనేది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పోన్లే మారుతావు అని చెప్పి దాస్తూ వచ్చాను, కానీ ఇంకా లేదు, చెప్పాల్సిందే, నువ్వు మారవని అర్థమైపోయింది అని పల్లవి అంటూ ఉంటే, అసలు నీకు ప్రాబ్లం ఏంటి? కాలేజ్ పోతుంది, కాలేజ్లో అంతమంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోతాయని నీకు ఇంత కూడా అనిపించలేదా? ఏంటి నీ ప్రాబ్లము? అసలు ఏమనుకొని నన్ను చంపాలనుకున్నావు అని పల్లవిని అడుగుతూ ఉంటే పల్లవి అప్పుడు అక్షిత, అంటే నేను చంపాలని కాదు, అంటే ఆంటీ నీ మీద కొంచెం పాజిటివ్ వచ్చింది, ఫైనల్ రౌండ్లో నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా విన్ అవుతావు, కాలేజ్ పోతుందని బాధ ఉంది, కానీ నువ్వు ఫైనల్ రౌండ్లో విన్ అవ్వకూడదు, ఆంటీ దగ్గర పాజిటివ్ అవ్వకూడదని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అదొక్కటే కాదమ్మా, నేను ఫైనల్ రౌండ్లో విన్ అవ్వలేదనుకో చరణ్ని వదిలేసి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతారు కదా, అది నీ మెయిన్ టార్గెట్. ఆంటీకి నా మీద ఇష్టం లేదు ఓకే తెలుసు, కానీ నీకు కూడా నేను చరణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడు తెలుస్తుంది. అసలు నీకన్నా ఆంటీ బెటరే. ఎన్నిసార్లు నన్ను తన ఈగోని పక్కన పెట్టి నేను గెలవాలి అని చెప్పి కాలేజ్ కోసం ఎంత ఇదిగా కోరుకున్నారు, నువ్వు అసలు ఏమన్నా ఉన్నావా? నీ గురించి ఇలా కాదు చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ అక్క, చెల్లెలు కాపురం పాడు చేస్తావా, ఆంటీ సంగతి పక్కన పెడితే నన్ను చంటి ఇంట్లో నుంచి గెంటేస్తాడక్క అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, చెల్లెలు కాపురం ఇవన్నీ నేను ఇంకా పట్టించుకోదలుచుకోలేదు, నా యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని అందరికీ తెలియాలి అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి వస్తాడు చరణ్. ఏంటి పల్లవి, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవును, అంత ఫైటింగ్ చేసావు కదా, నీకు బాడీ పెయిన్స్ లేవా అని చెప్పి అంటాడు చరణ్. ఎందుకు లేవు, ఉన్నాయి, ఆ విషయం చెప్పడానికే నాకు ఇంట్లో ఎవరున్నారు అక్షితకి చెప్పడానికి వచ్చాను అనగానే, అదేంటి ఇంట్లో బామ్మకు చెప్పచ్చు, నాకు చెప్పచ్చు, అయినా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా, బాడీ పెయిన్స్ వస్తే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు చరణ్. ఊరికే కబుర్లు చెప్తారు, ట్యాబ్లెట్ ఇవ్వచ్చు కదా అనగానే, ఇంకా నేను ఎత్తుకొని జోల పాడక్కర్లేదా అని చెప్పి అంటాడు చరణ్. అంతేలే, ఈ ఇంట్లో నాకు ఎవ్వరూ లేరు చేయడానికి సేవలు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక హాల్లో ఇటు బామ్మ వీళ్ళంతా ఉంటారనమాట, బామ్మ, ప్రసాదరావు, అలాగే ఇటు సుమలత వీళ్ళంతా ఉంటారు. ఇక అప్పుడే పల్లవి ఇక కళ్ళు తిరుగుతున్నట్టుగా ఊరికే యాక్షన్ చేస్తుంది. ఇక చరణ్ ఏమో గమనించి అయ్యో పల్లవి అని చెప్పి ఇక పడిపోతున్న పల్లవిని పట్టుకుంటాడనమాట. నీరసంగా ఉన్నట్టుంది, పాపం ఫైటింగ్ అది చేసింది కదా, పాపం తన రూమ్లో పడుకోబెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న బామ్మని సుమలత. నేనా? అయినా వాడు కాబోయే మొగుడు ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, కాబోయే వాడేంటి అని చెప్పి అంటాడు చరణ్. మరి నువ్వు కాబోయే మొగుడువే కదా అన్నయ్య, పెళ్ళైపోతే మొగుడువే అని చెప్పేది, బామ్మ కరెక్ట్గానే అంది అని చెప్పి అనగానే, అయినా తప్పేం లేదురా, ఎంగేజ్మెంట్ అయింది కదా, సగం పెళ్ళి అయినట్టే, పల్లవిని ఎత్తుకొని తన రూమ్లో పడుకోబెట్టు, పాపం చాలా నీరసంగా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఇక తప్పక సరేలేరా చెయ్యి అని చెప్పి అంటుంది సుమలత. ఇక చరణ్ ఏమో పల్లవిని ఎత్తుకొని తన రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడనమాట. ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి ట్యాబ్లెట్ కూడా ఇస్తూ ఉంటాడు. సరే పడుకో, రెస్ట్ తీసుకో అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి చేపట్టుకొని వెనక్కి లాగుతుంది. ఇక ఫోర్స్కి పల్లవి మీద పడతాడనమాట చరణ్. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇలాంటివన్నీ నా దగ్గర చాలు, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చరణ్ ఇక డోర్ దగ్గరికి పల్లవి గబగబా వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు దాకా నీరసంగా ఉంది అని చెప్పి పడుకున్నావు, ఇప్పుడేంటి ఎగురుకుంటూ వచ్చి డోర్ దగ్గరికి డోర్ వేస్తున్నావు నన్ను వెళ్ళనీయకుండా, ఏంటి సంగతి అని చెప్పి అంటాడు. అంటే ఇదంతా నాటకమా అని చెప్పి అంటాడు చరణ్. నాటకం లేదు ఏం లేదు, నువ్వు నాకు ట్యాబ్లెట్ ఇచ్చావు కదా, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.